సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారం ప్రారంభంలో చూస్తే షష్ఠ స్థానంలో ఉన్న శని కానీ రవి కానీ అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు, దాంతోపాటుగా చంద్రబలం అధికంగా ఉన్నది. అయితే వారం చివరికి వచ్చేసరికి కుజుడు యొక్క అనుకూలత కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల అటు షష్ఠ కుజుడు, షష్ఠ శనేశ్వరుడు ఈ గ్రహాలు ఎక్కువ స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే క్రూర గ్రహాలు ఉపచయ స్థానాల్లో కేంద్రీకృతం అవుతాయో, దానితో పాటు చంద్రబలాదులు కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయో, అప్పుడు కోరినటువంటి కోరికలల్లా తీరడానికి అవకాశం ఉంటుంది. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. అనగా ఈ శనేశ్వరుడు కుజగ్రహం ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉంటారో ధనధాన్యాభివృద్ధిని కలగజేస్తారు. ప్రత్యేకించి 6వ స్థానం శత్రు రోగ రుణాలకి సంబంధించిన స్థానం. ఆయా స్థానాల్లో శని కుజుల యొక్క కలయిక ఒక శుభ యోగంగా మనం చెప్పవచ్చును. దీనివల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అలాగే నష్టపోయి వదిలేసుకున్నటువంటి అవకాశాలను తిరిగి పొందేటువంటి పరిస్థితులు, కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అలాగే శత్రువుల యొక్క నాశనం, ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి మంచి. ఎప్పుడైతే శనికుజులు కలిసి ఉంటారో దుష్ట ప్రభావం కూడా తగ్గుతుంది. అనగా ఎవరి మీదైనా సరే ఈ చెడు ప్రయోగాలు, నరదృష్టి, లేదా అనుకోకుండా ఏదైనా బయట వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కుతూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఏర్పడినటువంటి పిశాచ బాధ ఏదైతే ఉంటుందో వాటి నుండి కూడా ఈ కన్యా రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక నూతనమైనటువంటి ఉత్సాహానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో కూడా ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. రాహువు కానీ రవి కానీ బుధుడు కానీ సప్తమంలో ఉండడం మతిమరుపుకి కారణమవుతుంది. సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అయితే ఈ గ్రహస్థితి వల్లనే మరలా జీవిత భాగస్వామికి లేదా సంతానానికి కించిత్ ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంత సంచారము, అలాగే విదేశీ యానము ఇత్యాది విషయాలకి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ గ్రహస్థితి వల్ల ఇందాక చెప్పుకున్నట్టు చిన్న మనం మర్చిపోతూ ఉండేటువంటివి, ఏదైనా బండి తాళమో లేదా బీరువా తాళాలో ఏదైనా విలువైన వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ అభివృద్ధిని, మానసిక ప్రశాంతతని, వీటితో పాటుగా సంతాన సౌఖ్యాన్ని కూడా కలిగింపజేస్తుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దత్తక్షేత్ర దర్శనం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి.